వెల్కమ్ టు విత్ న్యూస్ లగ్న సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛ తెలంగాణను ఆచరించాలన్న ఎమ్మెల్యే 25 ఆటోల పంపిణీ చేసిన ప్రకాష్ గౌడ్. రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు, రైతులతో ఎడ్ల బంధు ట్రాక్టర్స్ ర్యాలీలు. కవాడిగూడ అంజయ్య సంస్మరణ సభ, ఘనంగా నివాళులు అర్పించిన కాలనీ వాసులు. వాహనదారుడిపై దుండగుల హత్యాయత్నం, సోదరుడు చేయించాడని అనుమానం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాష్ట్ర ప్రజలందరూ స్వచ్ఛ తెలంగాణ ఆచరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీలో కమిషనర్ ఆధ్వర్యంలో 25 ఆటోల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఆటోలు అందజేశారు. వాహనాల కొనుగోలుకు ఇండియన్ బ్యాంక్ లోన్ ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనం రావాలంటే ఆడుకోవాలి. ఆంటీని ముందు తీసుకోవాలయ్యా, ఆంటీని ముందు తీసుకోవాలి. నీరా నాయన అలాగే శ్రీ వేదిక ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా సాధారణంగా వేదిక इंडियन बैंक से आज एक बहुत बड़ा प्रोग्राम यहाँ किया गया, जिसमें मणिकुंडा म्यूनसिपल कॉरपोरेशन एंड काउंसिलर्स, चेयरमैन, एमएलए साहब सभी योगदान दिए एंड हम 25 व्हीकल्स फॉर स्वच्छ भारत अभियान में योगदान दिए हैं. इसमें हम అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి మణికొండ మున్సిపాలిటీలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాము. కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా దీనికి ఒక నిర్ణయానికి వచ్చి మనం ఏ విధంగా ఈ తడి చెత్త, పొడి చెత్త అనేది తీయాలనే ఆలోచనతో ఆలోచించి రంగారెడ్డి జిల్లా తుర్కయ్య అంచల్ మున్సిపాలిటీలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. తొర్రూరు, కోహెడ గ్రామాలలో 150 మంది రైతులు ఎడ్ల బండ్ల ట్రాక్టర్స్తో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, మండల రైతు బంధు కోఆర్డినేటర్ బలదేవిరెడ్డి, వార్డు కౌన్సిలర్ జ్యోతి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్సవాలను పురస్కరించుకొని కోయడా గ్రామంలో ఈరోజు ఎడ్ల బండ్ల ర్యాలీ మరియు ట్రాక్టర్ ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 8 విడతలు 50,000 కోట్లు చేసిన శుభ సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పండుగ వాతావరణంలో రైతులందరూ కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈనాడు ఇక్కడ మన మండల కోఆర్డినేటర్ బల్లేవరెడ్డి అన్న గారు మరియు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ జ్యోతి గారు మరియు వార్డు సభ్యులందరూ కూడా ఇక్కడ నాతో పాటు ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇలా కోయడ గ్రామంలో నాకు కలిసిరు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా ఈ కోయడ గ్రామం అయిపోయిన తర్వాత తొరువులో కూడా మేము చేయబోతా ఉన్నాం. ఈరోజు 50,000 కోట్లు అంటే మామూలు మాటలు కాదు. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా నీతి ఆయోగ్లో ఒక డైరెక్టర్ గారు వచ్చి మన రాష్ట్రంలో తిరిగి ఈ పథకం చాలా బాగా ఉన్నది, ప్రతి 28 రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించరు. కాబట్టి ఇక్కడ రైతులు అనే వాళ్ళు ఇవాళ రాజును చేయాలనే కాన్సెప్ట్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి పెరుగన్నం తినే రైతు పురుగన్నం తినబట్టి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాగానే బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి పథకం అమలు చేయడం జరిగింది. కాబట్టి ఏ ఆలోచన చేసినా కానీ ఒక 6 సెన్స్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎం అంజయ్య సంస్మరణ సభను హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ రజక కాలనీ వాసులు నిర్వహించారు. 66 రజక కుటుంబాలకు ఇంటి నిర్మించి ఇచ్చిన గొప్ప వ్యక్తి అంజయ్య అని జనని మల్లేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య కుమారుడు గాంధీ, వేణు, ధనరాజ్, శ్రీను శంకర్ పాల్గొన్నారు. నమస్కారం. మా గురువు గారైన డాక్టర్ ఎం అంజయ్య గారు వారు చనిపోయారు. వారి వాళ్ళ స్మరణ సభ ఏర్పాటు చేసేసి మా రజక సోదరులందరూ, అలాగే కవాడిగూడ ప్రజలు, డివిజన్ ప్రజలందరూ ఇలా స్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ అంజయ్య గారి గురించి చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇక్కడున్న ప్రజలకు చాలా సేవ చేశారు. అలాగే రజకులకు ఇక్కడ ఒక 66 ఇండ్లు కట్టించి దాని ద్వారా ప్రజలందరూ ఎవరైతే రజకులు నిల్వలేని రజకులు ఉంటారో వాళ్ళందరికీ గృహాలు ఏర్పాటు చేసి మన స్థానికంగా లోవర్ ట్యాంక్ బండ్లో సాయిబాబు టెంపుల్ కట్టించారు. ఆ టెంపుల్ ద్వారా వారు ఎంతో సేవ చేశారు ఇక్కడ కవాడిగూడ డివిజన్ ప్రజలకు. వారు ఈరోజు మన మధ్య లేనందుకు మేము రజక సోదరులందరినీ చింతిస్తున్నాం. అలాగే గుడి ఏర్పాటు చేసి భక్తిభావంతో ప్రజలలో భక్తిభావం ఏర్పాటు చేసి ప్రజలందరూ చాలా బాగా ఉండాలని, బాబా గారి ఆశీర్వాదాలు ఉండాలని వాళ్ళు ఎంతో సేవ చేస్తారు. వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క కుమారునికి మా రజక సోదరుల ద్వారా, అలాగే సాయిబాబా గుడి భక్తుల ద్వారా, సాయిబాబా భక్తుల ద్వారా మేము ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిపై ఆత్మహత్యానికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్టలో జరిగింది. ఉద్యోగానికి బయలుదేరిన చేతన్పై 2 గుర్తు తెలియని వ్యక్తులు అతడి వాహనాన్ని ఆపి కత్తులతో దాడి చేశారు. చేతన్ సోదరుడు అభిమన్యు ఇప్పటి వరకు 3 వివాహాలు చేసుకున్నాడు. రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయమై అన్నదమ్ములిద్దరి మధ్య వివాహం జరగడంతో చేతన్పై హత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన చేతన్ను ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు ఆర్తి కడారి, నా హస్బెండ్ పేరు చేతన్ కడారి, మా భర్త పేరు అభిమన్యు కడారి. ఆయన మా హస్బెండ్ మీద మర్డర్ అటాక్ చేసినాడు. చిన్న ఫ్యామిలీ మ్యాటర్ నాకు చెప్పండి. ఆయన చిన్న ఫ్యామిలీ మ్యాటర్తో పెద్దగా మర్డర్ ఇష్యూ చేసినాడు. ఆయన 3 పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ పెళ్లి అయింది, అప్పుడు డివోర్స్ అయింది. సెకండ్ పెళ్లి అయింది, అప్పుడు డివోర్స్ కాలేదు. డివోర్స్ కాలేందుకే మా ఆయన పోయి ఆమె పేరు సరితకి చెప్పిండు. ఆయన 3 పెళ్లి చేసుకుంటున్నాడు. నీకు పాప కూడా ఉంది, పాపకి నీకు న్యాయం దొరకాలి, అందుకే ఆయన సరితకి చెప్పిండు. ఆ పద ఇప్పుడు వరకు ఆయన తీస్తున్నాడు మా మీద. నిన్న 12:30 తర్వాత మర్డర్ కేసు అయింది. మా హస్బెండ్ చాలా సీరియస్ ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. మా మార్కెట్ పేరు మీద యాక్షన్ తీసుకోవాలి, నాకు న్యాయం జరగాలి. మా హస్బెండ్
అతనికి న్యాయం జరగాలి. మాకు ఓమిని హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు. 2 lakhs వరకే బిల్ పే చేసినాం. మాకు అంత పైసలు ఏం లేదు. నాకు న్యాయం జరగాలి. ఓకే, సో ఫ్రేమ్ చూస్తున్నప్పుడు కూడా చాలా అందంగా, లవ్ స్టోరీని చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి స్క్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీంట్లో డిఓపి వర్క్ అనేది ఎంత బాగుందో కనిపిస్తుంది. సో కమింగ్ టు ద సాంగ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి. సో అబౌట్ డిఓపి అంటే డిఓపీస్ అంటే లాక్డౌన్ వల్ల కదా, సో వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల సో చాలా అంటే కానీ లార్జర్ పోర్షన్ మదీ సార్ చేశారు, సార్ సాహో చేశారు ముందు. సో వెరీ గుడ్ టెక్నీషియన్. అంటే సార్ లైఫ్ కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం హైదరాబాద్లోని నిర్వహించే నుమాయిస్ రద్దు చేశారని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం అధికారికంగా ప్రకటించారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సొసైటీకి నోటీసు అందించారు. దీంతో ఎగ్జిబిషన్ సొసైటీ పాలక వర్గం అత్యవసర సమావేశం నిర్వహించారు. నుమాయిస్ రద్దు అయినప్పటికీ దుకాణాల యజమానుల నుండి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తామని సొసైటీ సెక్రటరీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన. సుమారు 11:30 గంటలకు పొద్దున మాకు కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ నుంచి మాకు ఒక మెమో ఇష్యూ అయింది. ఆ మెమోలో ఎగ్జిబిషన్ని తక్షణం స్థగితం చేయాలని ఆర్డర్స్ ఉండే. అయితే మేము ఆ మెమోని తీసుకొని మా మేనేజింగ్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేసింది. ఆ మీటింగ్లో ఏంటంటే ఈ కనీసం మన ఎగ్జిబిషన్ని దినంలో నడిపేయాలా అని ఒక పర్మిషన్ కోసం అప్లై చేయాలా అని ఒక చర్చించినాం మేము. కానీ స్టాల్ హోల్డర్స్ ఎవరేమో ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు దినంలో ఇది ఎగ్జిబిషన్ నడిచి వాళ్ళకు బిజినెస్ అవుతుంది అని నమ్మకం లేకుండే. అందుకే వాళ్ళు అన్నారు, ఈ ఎగ్జిబిషన్ని మీరు స్థగితం చేస్తే మాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మేము మళ్ళీ వచ్చి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయగలుగుతాము. అయితే మేము ఈ ఎగ్జిబిషన్ని తక్షణంగా ఆపివేయటము అంటే అంటిల్ ఫర్దర్ నోటీస్ డిసిషన్ తీసుకున్నాం. అంటే 2వ తారీఖు నుంచే ముందు ఈ ఎగ్జిబిషన్ బంద్ పెట్టినాం మేము. కానీ ఇది కంటిన్యూ అవుతుందా కాదా అనేది ఓపెన్ ఉండే. ఇప్పుడు ఆ ఇష్యూ కూడా క్లోజ్ అయిపోయింది. సార్, అంటే ఇప్పటికే ఆల్రెడీ స్టే చేసుకున్నారు. అంటే స్టాల్ హోల్డర్స్కి మీరు అంటే వాళ్ళ నుంచి ఎలాంటి ఏమైనా అభ్యంతరాలు ఏమైనా వచ్చాయి? స్టాల్ హోల్డర్స్కి ఇప్పుడు ఓపెన్ ఆఫర్ ఏంటిదంటే వాళ్ళు కానీ రీఫండ్ తీసుకోవాలి. స్టాల్ రెంటర్ అంటే ఓపెన్ ఉన్నది, వాళ్ళు రీఫండ్ తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇక కొంతమంది స్టాల్ హోల్డర్స్ ఏమన్నా అంటే రీఫండ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే త్వరలోనే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది మేము నమ్మకం పెట్టుకున్నాము. సో అప్పటికి మేము వెయిట్ చేస్తాం అనేసి ఇక మా స్టాల్స్ అన్ని కట్టినట్టు అట్లాగే పెడుతున్నాము. అవి మన ఎగ్జిబిషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని మాకు ఎప్పుడైనా పర్మిషన్ వచ్చినా 48 గంటల లోపల మేము స్టార్ట్ చేసి. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏవి కాలేజీలో నిరుద్యోగ ఘర్షణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జా కృష్ణ హాజరయ్యారు. తెలంగాణలో 2,50,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యా వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులను పర్మనెంట్ చేయకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నామని ధ్వజమెత్తారు. వాళ్ళ
మరి 1200 మంది ఖాళీగా ఉన్నాయి. మన యువత మీద మన పరిశ్రమ మీద మన చదువుకున్న చదువు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం. మనం అందరం ఏకత్వంతో లాగా ప్రతి ఒక్కరు కూడా మనం తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉద్యోగాలు గ్రూప్ 2 నోటిఫికేషన్ వెంటనే, గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే. ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే, ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే. టెంపరీ ప్రమోషన్ల పేరు మీద ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్కు రావాల్సిన కోటా పోస్టులను నిరుద్యోగులకు దక్కకుండా అన్యాయం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో గ్రూప్ 1 కింద దాదాపు 1,600 వేకెన్సీలు, గ్రూప్ 2 కింద 4,000 వేకెన్సీలు, గ్రూప్ 3 కింద 8,000 వేకెన్సీలు, గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ ఉద్యోగాలు 36,000 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా టీచర్ ఉద్యోగాలు పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం 24,000 వేకెన్సీలు ఉన్నాయి. కానీ వాస్తవంగా 40 రిటైర్మెంట్ లెక్కలను తీసుకుంటే 40,000 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో 12,000 గెస్ట్ టీచర్లని, ఆ టీచర్లని, కాంట్రాక్టర్లని, అవర్లీ బేస్లని మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి పర్మనెంట్ టీచర్లను, క్వాలిటీ టీచర్లను నియమించాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఈ 12,000 ప్లస్ అన్నీ కలిపితే 60,000 టీచర్ పోస్టులు ఎయిడెడ్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా స్కూళ్ళల్లో అన్నీ కలిపి 60,000 టీచర్ పోస్టులు పెట్టుకొని మునుగోడు మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కన్నడి విద్యాసాగర్ హాజరయ్యారు. ఇటీవల వివాహం చేసుకున్న మునుగోడు మండలం గుండెలోరిగూడెం గ్రామానికి చెందిన పార్టీ యువజన నాయకులు నాగరాజు, లక్ష్మీప్రసన్నను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రావిగూడెం గ్రామ సర్పంచ్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి సత్యం మాతుపుతి జానకమ్మ ఇటీవల ఆకస్మికంగా మరణించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ యువజన నాయకుడు కట్టసాయి ఇటీవల మరణించడంతో వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గంజి వెంకటేష్, బొమ్మరబోయిన రాజు, పనసలింగస్వామి, పోలోజు రమేష్, పోలే లోకేష్, మాదగోని ఋషిగౌడ్, కట్టస్వామి, నవీన్ పాలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. పదిహేను నుండి 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత టీకా తీసుకోవాలని కార్పొరేటర్ శివకుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 11వ వార్డు మామిడిపల్లి గ్రామంలో కోవిడ్ టీకా కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్లు, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు వేసుకోవాలి? వెరీ గుడ్.
నెక్స్ట్ వీళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నారా? వీళ్ళు ఎక్కడ మామిడిపల్లి సొంతం ఎక్కడ? మమ్మీ డాడీ వాళ్ళు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అక్కడ. ఎవరు రాసుకుంటున్నారు అది? 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మన లోకల్ కార్పొరేటర్ గారి అభ్యర్థన మేరకు ప్లస్ మనకు స్పెషల్ గైడ్లైన్స్ స్టేట్ నుంచి మేరకు ప్లస్ మన హెడ్ మాస్టర్ గారి అభ్యర్థన మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ఈరోజు కంప్లీట్ అవుద్ది. ఇంకా మనకు ఊళ్ళో ఉన్న పిల్లలు కూడా రేపు కూడా కంటిన్యూ చేస్తాం. ప్లస్ ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ అనేది కోవాక్సిన్ మాత్రమే. ప్లస్ ఇంకోటి మనకు మారి అనే సంస్థ ఎన్జిఓ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది మా ఆధ్వర్యంలో మాత్రం నడుస్తుంది. అండర్ మనకు బాలాపూర్ పిఎస్సి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు 15 to 18 years వ్యాక్సిన్ వేసుకోవాల్సిగా కోరుతున్నాను. మామిడిపల్లి గ్రామంలో 11వ వార్డు సంబంధించి గవర్నమెంట్ స్కూల్లో మన బాలాపూర్ ఆరోగ్య కేంద్రం వాళ్ళు సార్ వాళ్ళకి నేను చిన్న రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మేము ఆరోగ్య కేంద్రానికి దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాం కాబట్టి మా స్టూడెంట్స్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళి వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి సార్కు చెప్పుకోవడం జరిగింది. మా కోరికని వెంటనే మన్నించి ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఉన్నా. అలాగే ఈ సేవ మారి సంస్థ వాళ్ళు నా మిత్రుడైనటువంటి సాంబశివ గారి సహకారంతో ఈరోజు నా గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ విద్యార్థులకు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకి దాదాపు 60 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి నాకు సహకరించిన డాక్టర్స్ కానీ మా మిత్రుడు సాంబశివ గారు కానీ అలాగే మా ప్రధాన ఉపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి సార్ గారు కానీ మధు సార్ గారు కానీ కృష్ణయ్య సార్ కానీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా తాన ఒక 2-3 days పెట్టగలరని. జీహెచ్ఎంసీని కాపాడుకుందామని బీజేపీ మద్దూరు మోర్చా కరపత్రాన్ని విడుదల చేసింది. కార్మిక సమస్యలపై రూపొందించిన కరపత్రాన్ని మద్దూరు మోర్చా సెల్ సిటీ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కష్టపడి కార్మికులను వారు గుర్తు చేశారు. కార్మికులు మేలుకొని జీహెచ్ఎంసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జై శ్రీమన్నారాయణ. జనవరి 6వ తేదీ ఇప్పటికీ ఇంకా డిఏ 5 డిఏలు కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నుండి రాలేదు. అదేవిధంగా జిహెచ్ఎంసీల 65% ఇంకా పిఆర్సీ ఉద్యోగులకు రాలేదు. వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ పిచ్చాలు వాళ్ళ డప్ప వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇదంతా సమయాన్ని వృధా చేయడం తప్ప, అయినా కూడా ఒక మూర్ఖుడితోటి వాగ్వాదం చేస్తే అంతకంటే పెద్ద మూర్ఖుడు అవుతాం తప్ప అంతకంటే ఏం కాదు. ఈరోజు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ని కాపాడాల్సుకున్న
అవసరము ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉన్నది. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ యొక్క కరపత్రాన్ని చదివి కళ్ళు తెరుచుకొని పోరాటానికి సిద్ధం కావాలని నేను మీ ఎంప్లాయీ గోపాల్గా మీ అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా బడంగుపేటలోని 18వ వార్డులో సీసీ రోడ్లకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. 16 లక్షల రూపాయల నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ బండారి మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగుపేట డిప్యూటీ మేయర్, కార్పొరేట్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు బండారి మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాయినగర్ కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బాలాపూర్ ఎక్స్ రోడ్కి వెళ్ళే లింక్ రోడ్తో పాటు ఈ కాలనీకి సంబంధించి కొన్ని వేల కుటుంబాలు ఇదే రోడ్డు పైన నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక్కటే ప్రధానమైన రహదారి కాబట్టి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలనీ ప్రజలు. గత 12 సంవత్సరాల క్రితము వేసిన రోడ్డు కాబట్టి మధ్య మధ్యలో డ్రైనేజ్ అవకతవకల వల్ల డ్రైనేజ్ పొంగి పొరలడం వల్ల రోడ్డును అప్పుడప్పుడు తవ్వడము, రిపేర్ చేయడం ఇబ్బంది అయ్యి స్థానికులకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. మరి గత కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఎజెండా కింద తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. ఈ ప్రారంభం డివిజన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటుందనడానికి ఈ యొక్క డివిజన్ సాగినార్ కాలనీలో మహారాష్ట్ర బ్యాంక్ పక్కన అయితే ఈ మెయిన్ రోడ్ సంబంధించి సీసీ రోడ్ పనులకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మన పారిజాత నరసింహారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ గారు, అలాగే బాలాపూర్ కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి గారు, జయంత్ గారు అందరు కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే కాలనీ సభ్యులు కూడా ఈరోజు వర్కింగ్ డే అయిన కాలనీలో నియర్లీ 60% 60% మంది అందరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఈ రోడ్డు కోసం మరి ముఖ్యంగా ఈరోజు శంకుస్థాపన ఉంది, మేడం గారు వస్తున్నారు, మేయర్ గారు వస్తున్నారు అంటే అందరూ వాళ్ళ ఆఫీస్లకు లీవ్ పెట్టుకొని మరీ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం ఇంత మంచిగా ఘనంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది గత 6 నెలల క్రితం డ్రైనేజ్ సమస్య వల్ల చిన్న బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్వచ్ఛ తెలంగాణ ఆచరించాలన్న ఎమ్మెల్యే 25 ఆటోల పంపిణీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు, రైతులతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్స్ ర్యాలీలు. కవాడిగూడ అంజయ్య సంస్మరణ సభ, ఘనంగా నివాళులు అర్పించిన కాలనీ వాసులు. వాహనదారుడిపై దుండగుల హత్యాయత్నం, సోదరుడే చేయించారని అనుమానం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వితిన్ సమాజం. నమస్కారం.